నిన్న ప్రభుత్వం అంతా కూడా మంత్రులు కూడా ఏమన్నారంటే గతంలో మీరు గవర్నమెంట్ ఉన్నప్పుడు రైతులు పట్టించుకోలేదు, ఇదే మర్చి రైతులు పట్టించుకోలేదు, దండ స్వీకరణ లేదు, ఇప్పుడు ఎందుకు రాజ్యం కోసం మీరు డ్రామాలు ఆడమని చెప్పేసి మంత్రులు అంటున్నారు. సార్ గత ప్రభుత్వంలో మేము రైతులు పట్టించుకోవడం లేదని రైతులకి వెళ్ళి అడగండి. రైతులు అండి రైతు భరోసాలు ఇచ్చే గత సంవత్సరం అయింది. కేంద్ర ప్రభుత్వం రైతు భరోసాలు ఇచ్చిందండి ఇప్పటికి. పోనీ ఈ రాష్ట్ర ప్రభుత్వం అంటే ఇవ్వలేదు. పోనీ అది అలాగే రైతుల పట్ల లేదు. కేంద్రం ఇచ్చిన డబ్బులు కూడా ఇవ్వలేదే. కేంద్రం ఇచ్చింది ఇచ్చారా? 9 నెలలు అయింది. ఎప్పుడు ఇస్తారంటే ఇంక వచ్చే సంవత్సరం ఆలోచిస్తారంట. వాళ్ళ రైతులు మాట్లాడింది. వ్యవసాయం గురించి చెప్పాలంటే ఎంత చెప్పాలి రైతుల గురించి చేసింది. ఎక్కడికి వెళ్ళినా సరే, ఏ ఊరిలోకి వెళ్ళినా సరే రైతుకు కావాల్సిన విత్తనాలు కానీ ఎరువులు కానీ లేదా వాళ్ళు పండించిన పంటలు కానీ ఆ రైతు భరోసా కేంద్రాల్లోనే కొనుగోలు చేయడం కానీ వాళ్ళకి అందించడం కానీ చేస్తాం. ఇవాళ ఎక్కడైనా ఏ ఊరిలో అయినా సరే ఎరువు దొరుకుతుందా అండి? విత్తనం దొరుకుతుందా అండి? పండిన పంటను వచ్చి ఎవరైనా కొనుగోలు చేస్తున్నారా అండి? చెప్పనండి. ఎక్కడికి వెళ్తే ఎవరో షాపుల దగ్గరికి వెళ్ళి షాపులకి వెళ్ళి కొనుక్కోవాల్సిన పరిస్థితి. వెళ్తే ఒక్కొక్క బస్తాకి 50 రూపాయల నుంచి 500 రూపాయల వరకు ఆ వెరైటీని బట్టి యూరియా కానీ డిఏపి కానీ లేకపోతే పొటాషియం కానీ లేకపోతే ఇంకో ఎరువు కానీ. ఇటువంటి పరిస్థితులు ఎప్పుడైనా ఉన్నాయండి గత 5 సంవత్సరాల్లో? ఎప్పుడైనా భారత తిరుగుని కూర్చొని అయ్యో ఎరువు కావాలనుకుని ఆలోచించిన పరిస్థితులు ఉన్నాయండి? విత్తనాల కోసం వచ్చి ఎప్పుడైనా మేమే గ్రామాల్లోనే అందించాం. వాళ్ళు డోర్ స్టెప్కి ఇచ్చాం. వాళ్ళు పంటని అక్కడే కొన్నాం. వెళ్ళమండి ప్రతి ఊరికిను ఎక్కడ ఎంత అందంగా ఆర్బీకేలు ఉన్నాయో క్యూఎస్కులు పెట్టి ఏ రకంగా వాళ్ళకి రేట్లు పెట్టి ఇచ్చామో ఇప్పుడు ఎక్కడున్నాయండి? సరే మీ విధానం మీది, మీకు ఆర్బీకేలు వద్దు, మీకు ఇవ్వక్కర్లేదు, మీరు వచ్చి మేము ఊరిలో ఇవ్వము, మేము వచ్చి ఎక్కడైతే డీలర్స్ దగ్గర కొనిపిస్తే అది మీ విధానం, మాకు అభ్యంతరలే. ఈ ప్రభుత్వం ఏ విధానం తీసుకున్నప్పటికీ కూడా అల్టిమేట్గా దానికి రైతులకి ప్రజలకి ఇబ్బంది కలగకూడదు. ఆ విధానం వల్ల అదే కార్యక్రమం మేము తీసుకున్న విధానం అది. కానీ ఏంటి మళ్ళీ పైపెచ్చు వాళ్ళు మంత్రులు చెప్తారు వాళ్ళకి మైకుల్లో వాళ్ళు చెప్తారు. చెప్పిన దాన్ని వచ్చి ఇందులో 3-4 ఉన్నాయి వాళ్ళు దాన్ని వచ్చి ఆడిస్తారు. అదే నిజమని చెప్పి నమ్మించడానికి ప్రయత్నం చేస్తారు. కానీ నిజంగా వాళ్ళకి ఇబ్బంది ఉంటే వాడు తెలుస్తుంది కదండి, చెప్తారు కదా. చెప్పరా? నేను కూడా చూస్తాను రాత్రి టీవీలో. ఎదురుదాడి చేయడానికి ఏముంది? రాజకీయాలు ఎదురుదాడి చేయడం అనేది అది సాహసం. అది దాన్ని చూడడానికి ఏముంది? వాళ్ళ అభిప్రాయం చెప్తారు, మా అభిప్రాయం చెప్పాం, పడుతున్న బాధని చెప్పాం, రైతు కష్టాన్ని చెప్పాం. అంతకుముందు విద్యుత్ ఛార్జీలు తగ్గించన్నారు, పెంచమని చెప్పారు. ట్రోప్ ఛార్జీలు అని చెప్పి విద్యుత్ ఛార్జీ పెంచారు. ఆ విషయాన్ని ప్రజల ముందు చెప్పాం, నేను రైతులు చెప్పాం. ఇవాళ వచ్చి ఆ ఫీజు రీయింబర్స్మెంట్ నేను చూశాను పేపర్లోను. రాత్రి సెమిస్టర్ ప్రకారం ఇస్తున్నారు, ఓకే, వాళ్ళ విధానం అది ఫైన్. కానీ 4,000 రూపాయలు 4,000 కోట్లు బాకీ ఎక్కడుందండి? 4,000 కోట్లు బాకీ ఎందుకండి? అంత పచ్చాబద్దాలు చెప్పనండి. గత డిసెంబర్ నెలలో అనాపైతో సహా విద్యార్థులకు ఇవ్వాల్సి వచ్చిన అంత బకాయి అన్ని ఫీజు బకాయిలు అన్నింటినీ కూడా గత ప్రభుత్వంలో తీర్చిన మీద మాట వాస్తవం. ఆ తర్వాత మళ్ళీ ఫిబ్రవరి నెలలో మళ్ళీ 2వ త్రైమాసికం ఇద్దాం అనుకున్నప్పటికీ ఎన్నికల నేపథ్యం వచ్చింది, నోటిఫికేషన్ వచ్చింది, ఇంక ఇవ్వలేకపోయాము. అది పెండింగ్ ఉంది. దాని తర్వాత ఎన్నికలు వచ్చాయి, అది పెండింగ్ ఉంది. ఆ తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఇవ్వడం మానేసింది. అంటే తగ్గితే సంవత్సరం పాటు ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వలేదు. అందుకని బకాయిలు పెరిగాయి. మొన్నటి రోజున ఇచ్చింది ఎప్పుడు ఏది ఇచ్చారు? ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మే తర్వాత వచ్చిన ఏదైతే క్వార్టర్ ఉందో ఆ క్వార్టర్ ఉంది రిలీజ్ చేశారు. అంటే ఇంకా 3 క్వార్టర్లు మిగిలి ఉన్నాయి కదా. దానికి వచ్చి 4,000 అబద్ధాలు ఎందుకండి? ఈ వాస్తవాలు ఇవి. కాబట్టి నిజాలు మాట్లాడుకొని ప్రజలకు ఏం కావాలో ఆలోచన చేసుకుని చేయడం మంచిది. ఏమైనప్పటికీ ఇవాళ అంశం ఏంటంటే మా నాయకుడి తాలూకా భద్రతకి మీద మాకు ఆందోళన ఉంది. ఆ ఆందోళన గవర్నర్ గారి దృష్టికి తీసుకొచ్చాం. వాంటెడ్లీ ఈ ప్రభుత్వం
అవి ఇతర చేసి నిన్నటి రోజున జరిగిన పరిణామాలు చేసి ఇబ్బంది పెట్టాలనే పరిస్థితిని కల్పిస్తుంది. మాకు ఆయన భద్రత మీద మాకు అంతం కాబట్టి దాని మీద కొనడానికి వచ్చాం. అయితే మీరు అడుగుతున్నారు కేంద్రానికి వెళ్తారా, కోర్టులకు వెళ్తారా, ఎక్కడికి వెళ్తారా అని మీరు అడుగుతున్నారు. అది రెండవ చర్య. ఫస్ట్ ఈ ప్రభుత్వం వచ్చి గవర్నర్ గారు వచ్చి దిస్ ఇస్ మై గవర్నమెంట్ అని ఆయన మాట్లాడతారు. కాబట్టి మీ ప్రభుత్వంలో జరుగుతున్న పరిణామాలను ఇవ్వండి, అది చూడండి గవర్నర్ గారు ఎంతవరకు న్యాయమో. ఇదా అంటే ఆయన ఒక్కసారి ఆశ్చర్యపోయాడు, హౌ కెన్ విత్డ్రా అని. దిస్ ది సిచ్యువేషన్ అని చెప్పాం. యూ ఆస్క్ యువర్ పీపుల్ ఏంటి, యువర్ ఆఫీసర్స్ అని. ఇది అవసరం. కాబట్టి ఈ విషయాన్ని మీ ద్వారా రాష్ట్ర ప్రధానికి కూడా తెలియజేస్తున్నాం. ఈ రాష్ట్రం తాలూకా పరిపాలన ఏ విధంగా ఉందో చూడమని చెప్తున్నాం. ఏ విధంగా కక్షపూర్తిగా చేస్తున్నారో చెప్తున్నాం. ఇలాంటి చర్యలు మళ్ళీ మంచిది కాదు, పునరావృతం కాకూడదు అనేది కోరుకుంటున్నాం. మా నాయకుడి తాలూకా పద్ధతికి పూర్తి భరోసాని ఇవ్వాల్సిందని గవర్నర్ గారి ద్వారా ప్రభుత్వాన్ని కోరాం. సార్ ఇదిగో ఆవిడ ఏం ఖాళీగా కూర్చుంది. ఆవిడ ఏదో మాట్లాడుతున్న సమాధానం చెప్పాలని కింద ఆవిడ ప్రతిపక్షం. ఆవిడ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఏదైనా ల్యాబ్సెస్ ఉన్నా, లేదు కేంద్రంలో వచ్చి భారతీయ జనతా పార్టీ ఏదైనా ల్యాబ్సెస్ ఉన్నా ఆవిడ కనిపించాలి. ఆవిడ కనిపించవు. ఆవిడ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆవిడ వ్యక్తిగతంగా ఉన్న దాంతో ఆవిడ మాట్లాడుతున్నారు. దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఒక రాజకీయ పార్టీ పాలసీ మేము మాట్లాడితే పాలసీస్ మేము మాట్లాడతాం. వ్యక్తిగతంగా మాట్లాడిన దానికి వ్యక్తిగతంగా ఎలా మాట్లాడతాం? కాబట్టి దానికి సమాధానాలు ఉండవు. పాలసీ మీద మాట్లాడితే పాలసీ. కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అయితే కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం ఏంటి, కాంగ్రెస్ పార్టీ ఆలోచన ఏంటి, కాంగ్రెస్ పార్టీ విధానం ఏంటి, ఆ విధానం మీద కానీ ఆలోచన మీద కానీ ఎప్పుడైనా ఆవిడ మాట్లాడారా? ఇవాళ ఆవిడ సమాధానం చెప్పడానికి దయచేసి మీరు అలాంటి ప్రశ్నలు మనం అడగద్దు. మా దగ్గర ఆన్సర్ కూడా రావు.